మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మళ్లీ బొద్దుగా మారాడు. అది కూడా సూపర్ స్టైలిష్ లుక్ తో ఇండియానే షేక్ చేసేలా ఉన్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఎన్టీఆర్ ఇమేజ్ ఫ్యాన్స్ నే కాదు ఇండస్ట్రీనే షేక్ చేసేలా ఉంది. మొన్నటి వరకు చిక్కిపోయిన లుక్ తో షాక్ ఇచ్చిన ఎన్టీఆర్ ఇంతలో ఎంతగా మారిపోయాడు. అది కూడా నమ్మలేనంతగా, ఎవరు ఊహించలేనంతగా చేంజ్ అయ్యాడు. ఆల్రెడీ యంగ్ టైగర్ ని ప్రశాంత్ నీల్ డ్రాగన్ గా ఎలా మారుస్తున్నాడు అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది. దీనికి తోడు టీజర్లు గ్లిమ్స్ లేక అసలేం జరుగుతోంది అన్న కంగారు కూడా వాళ్ళల్లో కనిపిస్తూనే ఉంది. ఇక డ్రాగన్ కథ మారిదని, షూట్ చేసిన సీన్లకు రిపేర్లని చాలా వరకు పుకార్లు కూడా పెరిగాయి. ఇలాంటి టైంలో మైండ్ బ్లాంక్ అయ్యే లుక్ తో కిక్కిచ్చాడు ఎన్టీఆర్. ఎడారిలో వర్షం పడ్డమే వింత అనుకుంటే అక్కడ తుఫాను మొదలైతే ఎలా ఉంటుంది? అదే జరుగుతోంది. నిజంగా టైగర్ ని డ్రాగన్ గా మార్చి ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడా? ఒక్క ఫోటోనే ఇంత బీభత్సం సృష్టిస్తే మే 20న వచ్చే టీజర్ తో ఇంకెంత సినీ సునామీ రావచ్చు? హ్యావ్ ఎ లుక్. టెంపర్లో ఎన్టీఆర్ లుక్ ఎంత కిక్కిచ్చిందో అందులో తనేసిన పాత్ర అంతకంటే షాక్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఆ పాత్ర వల్లే పర్ఫార్మెన్స్ లో పీక్స్ చూపించగలిగాడు ఎన్టీఆర్. కట్ చేస్తే మళ్ళీ తన కెరీర్ లో ఎవరు ఊహించనంత స్టైలిష్ గా ఇప్పుడే కనిపిస్తున్నాడు. ఎంత మాస్ స్టార్ అయినా కొన్నిసార్లు స్టైల్ మార్చుకోక తప్పదు. నాన్నకు ప్రేమతోలో పిల్లిగడ్డంతో ఇంప్రెస్ చేసిన ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ లుక్స్ విషయంలో మొన్నటి వరకు కంగారు పెట్టాడు. 14 కిలోల వెయిట్ తగ్గి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. కట్ చేస్తే కంప్లీట్ లుక్కే మారిపోయింది. వెరీ స్టైలిష్ గా హెయిర్, అంతకంటే స్టైలిష్ గా తన గడ్డం లుక్ లో తన ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. తన ఇన్స్టా అకౌంట్ లో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఊపిరి తీసుకోవడం కాదు, పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే డ్రాగన్ లో పాత్ర కోసం బక్క చిక్కిన ఎన్టీఆర్ హెల్త్ తోనే కాదు తన లుక్ తో కూడా రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. అలాంటిది 1 మంత్ గ్యాప్ లో ఎన్టీఆర్ ఎంతగా మారిపోయాడు. డ్రాగన్ కొత్త పోస్టర్ లో కంటే కూడా ఇప్పుడు ఇంకా కాస్త బొద్దుగా స్టైలిష్ గా మారాడు. ఇక డ్రాగన్ కి ఈ లుక్ బాగా నప్పుతుందనే సంతృప్తి ఫ్యాన్స్ లో బలంగా పెరిగిపోతోంది. ఇక తేలాల్సింది డ్రాగన్ కంటెంట్ ఎలా ఉండబోతోందో. ఎన్టీఆర్ బర్త్డేకి ముందు ఇలా తన లుక్ తో తమన్ కిక్కిస్తే గ్లిమ్స్ తో ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడో అన్న అంచనాలున్నాయి. ఇంతవరకు అంతా ఎన్టీఆర్ అంటే యంగ్ టైగర్ నే చూశారు. కానీ తనను డ్రాగన్ గా ప్రశాంత్ నీల్ మార్చేస్తున్నాడు. అది మెల్లిగా తెలుస్తూ వస్తోంది. కేజీఎఫ్ లో హీరోని మాస్టార్ గా చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ లో ప్రభాస్ ని డైనోసర్ గా మార్చాడు. ఇప్పుడు ఈ రెండూ కలిస్తేనే డ్రాగన్ అన్నట్టు మాస్ డిస్ట్రక్షన్ చూపించబోతున్నారు. బేసిక్ గా చైనా, జపాన్, యూరోప్ లో డ్రాగన్ అంటే ఏదో నిప్పుల వర్షం కురిపించే జీవి మాత్రమే కాదు, పవర్ కి సింబల్, కింగ్డమ్ కి వెహికల్. ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలు రాజ్యాలనే క్రియేట్ చేసి వాటినే ఏలుతారు. సో డ్రాగన్ గా ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఏషియా రాజ్యాన్ని ఏలబోతున్నాడా? సాధారణంగా ప్రశాంత్ నీల్ హీరోలు యాంగర్ డ్రివెన్ ఆల్ఫా మేల్స్, అంటే రాబీస్ మోడ్ లో ఉంటారు అంతా. తన సినిమాలో హీరోయిజం అంటే ఎలివేషన్ కాదు, కంట్రోల్డ్ డిస్ట్రక్షన్ అంటారు. అదే గ్లిమ్స్ వస్తే తెలుస్తుంది. అంతకు ముందే తన లుక్ తో చాలా మందికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఎలా చూసినా హీరో యష్ లోని యాటిట్యూడ్, ప్రభాస్ కున్న ఆరా, ఈ రెండింటిని మించిన కంట్రోల్ చేయలేని అగ్నిపర్వతం లాంటి ఎనర్జీ ఎన్టీఆర్ సొంతం. కాబట్టే మరో వారం రోజుల్లో డ్రాగన్ ఫైర్ అంటున్న టైంలో ఇలా కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేయటం శుభసూచకం.